హాయ్ గైస్, ఈరోజు సండే కదా, మీరేం చేసేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే ఈరోజు చేపలు ఫ్రై చేసుకుంటున్నాము. అలాగే ఈ వంట అంతా చేసే ముందుగా ఇదిగోండి ఈ విధంగా బొరుగులు అయితే తినుకుంటూ వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఇదంతా వేగించుకుంటున్నాను. ఇటు వచ్చేసి కాఫీ తాగానండి, కాఫీ. ఇటు వచ్చేసి పాలు కాచుకొని పెట్టాను. రైస్ కూడా వండేసుకున్నాను ఆల్రెడీ. రైస్ అయితే పెట్టేసాను. ఎప్పుడైతే చాలా ఫ్రై చేస్తాను, ఈసారి అయితే డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫిష్ని. అదండి ఇదిగోండి ఈ విధంగా ఉంది నాకు ఇచ్చిన తర్వాత ఇదంతా సర్దుకోవాలి. మీరేం చేసుకున్నారు ఈ సండే అనేది తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏం లేదండి, ఫిష్కి నేను కొంచెం నూనె, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం నిమ్మరసం, కొంచెం అంత వాటర్ వేసేసి బాగా కలిపి ముక్కలకు పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంక ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసేసుకున్నాను. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కాకుండా చేప ముక్కని ఏం చేసుకోవడమే. ఈరోజు మేము తీసుకొచ్చుకున్న చేప అయితే ఇదేం చేప అంటారండి, పండుగప్ప అని కొంతమంది అంటారు, రకరకాల పేర్లు ఉంటాయండి చేపలకు మాత్రం. మేము తీసుకొచ్చుకున్న ఫిష్ మాత్రం ఈరోజు ఇది వచ్చేసి బొచ్చ చేప అంటారు కదా, ఆ చేపనైతే తీసుకొచ్చాము. బొచ్చ చేప, ఇది బొచ్చ చేప. ఇటు వచ్చేసి ఫిష్కి తలకాయలు ఉంటాయి కదా, ఇదంతా కొంచెం పులుసు చేసుకున్నాను. ఇలా కలిపి పెట్టేసుకున్నాను ఫిష్ని. ఇదేమో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇది మ్యారినేట్ చేసిన దాంట్లోనే కొంచెం ఇంకా అదే దాంట్లో ఉప్పు అవి ఉంటాయి కదా, అదే బేషన్లో ఈ తలకాయలు, తోకలు ఇవైతే పెట్టేసుకున్నాను ఫ్రై పులుసు పెట్టుకోవడానికి. అలాగే ఈరోజు నాటుకోడి చికెన్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇది కూడా మొత్తం మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే కొంచెం ఆయిల్ వేసేసి బాగా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాను సైడ్కి. చూపించేసి పచ్చి వాసన పోయినాక బాగా వేసుకోవాలి. ఇంకా బయటకు వచ్చినాక వేయించుకోవాలి. ఆయిల్ కుక్కర్కి పెట్టేస్తున్నానండి. మామూలుగా చికెన్ కుక్కర్లో పెట్టిన ఈరోజు పెట్టి ఇలానే కుక్కర్కి పెట్టేస్తున్నాను. ఇది బాగుందండి, బాగా మంచిగా కాల్చి చేశారు చికెన్. ఇది ఇంట్లో గుడ్లు కూడా వచ్చాయంటండి. మా వారైతే తీసుకొని రాలేదు గుడ్లని, ఎందుకంటే ఏమో తింటారో అనుకున్నారంట. ఒక ఎగ్స్ అయితే ఉన్నాయంట చిన్న చిన్నవి. మేము తింటామో లేదో తెలియదు కదా, అందుకని రాలేదంట. ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు, అందుకని మమ్మల్ని ఫోన్ చేసి అడగలేదు. ఇదైతే ధనియాల పొడి అండి, పప్పు పెట్టేసుకున్నాను. కొంతమంది పచ్చి ధనియాలు అని వేయించుకుంటారు, కొంతమంది వేయించుకుంటారు, కొంతమంది ఇందులోని చెక్క, లవంగాలు వేసి వేయించుకుంటారు. నేనైతే ఈరోజు ఈసారి మాత్రం కొంచెం లవంగాలు అయితే వేశానండి. కొన్ని లవంగాలు వేసేసి ధనియాల పొడి అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను. మీరు ఏ విధంగా చేసుకుంటారు ధనియాల పొడి అనేది అయితే తప్పకుండా చెప్పండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా వేసేసుకున్నాను. ఫిష్ ముక్కలకి నేను సైడ్లో వేయించిన చాలా పులుసు పులుసు పెట్టుకుంటాను. ఆయిల్ అనేది పులుసు కూర వేసేసుకోవచ్చు. దాన్ని కూడా ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను. ఇది వేరే తప్పి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వెంటనే కడిపితే తోలంతా మన బాడీ కదుపుకుపోతుందండి. వెంటనే కదపకూడదు. ముక్క వేసిన తర్వాత కొద్దిగా వేగినాక మెల్లగా కదుపుకోవాలి. ఫిష్ని మ్యారినేట్ చేసేటప్పుడు అట్లా చూపించలేదండి, కాకపోతే నేను ఏమేమి వేసాను అనేది మరొకసారి చెప్పేస్తాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం నిమ్మరసం, ఆయిల్, కొంచెం అంతా వాటర్ వేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఏంటంటే మనకు ముక్క బాగా ముక్కకి మనం పెట్టినవన్నీ బాగా పట్టాయి. ఇప్పుడైతే కలుపుతాం ఒకసారి. ఫిష్ నేను ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టం, మళ్ళీ తీసుకుంటే కూడా ఎప్పుడన్నా తెచ్చుకుంటే ఫ్రై చేసుకోవాలనిపిస్తుంది. ఫ్రై అయితే కొంచెం బాగుంటుంది, కాకపోతే డీప్ ఫ్రై అయితే ఎప్పుడు చేయను. ఇదో ఫస్ట్ టైం చాలా ఫిష్ ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ పడుతుంది, చేయి మీద పడింది కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఫిష్ని మాత్రం. ఆయిల్ పడింది ఫిష్ మాత్రం కొద్దిసేపు టమాటా పెట్టాను.
ఇప్పుడేనండి మా కో సిస్టర్ ఫోన్ చేసింది ఇంకొక వీడియోకి ముందు. ఏం చేస్తున్నావు అక్క అంటే వంట చేసుకుంటున్నా అంటే వీడియో తీసుకున్నాక తీసుకొని ఇంటి ఛానల్లో పెట్టుకోలే తర్వాత మాట్లాడుతున్నాం అని చెప్తుంది తను. ఏముందిలే వీడియోస్కి వ్యూస్ రావట్లేదని నేనంటే సరే వచ్చిన కాడికే ప్రయత్నం అయితే చేయాలి అదైతే చెప్తుంది తను. ఎందుకంటే ఈ విధంగా అయితే ఈ చికెన్కి సంబంధించింది వేగిపోయిందంటే ఇంకొక మటన్ చేసి పెట్టుకున్నాను చికెన్ వేసి. మీరు కూడా ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది తోక కదా, తోకని పులుసు కూర పెట్టాల్సి. అసలు ఇంతకుముందు చిల్లుడు గిన్నెలు వేసుకునేవాళ్ళు, టిష్యూ పేపర్లు లేదు ఏం లేదు కదా. అంటే నేను చిల్లుడు గిన్నెలు వేసుకొని ఇది నేను అవి వేస్తా కానీ చికెన్ని కలుపు ఇంకా మొత్తం. ఏముంది నీ చేతిలో? అడుగు అడుగు ఎంత 20 రూపీస్ అయ్యి కట్ట. పుదీనా వేస్తే డామినేషన్ చేసేస్తుంది ఇలా వంటల్లో. బాగా అడిగినావా? ఇంకా ఈ టమాటాలు ఆనియన్స్ మాత్రం చేపలు తలకాయలు మిగిలాయి కదండి, వాటికి పులుసు పెట్టుకుందామని సరే మేము కట్ చేసుకుంటానంటే లేదు నేను కట్ చేసి ఇస్తాను ఈరోజు అని చెప్పి మా వారైతే కట్ చేస్తున్నారు. ఇంకా ఫిష్ అయితే టేస్ట్ చేయమని ఇస్తే కొంచెం కొత్తిమీర కూడా వేయి, దాని మీద బాగుంటుంది టేస్ట్ అంటేను. మళ్ళీ కొంత కొత్తిమీర చల్లి ఫిష్ని అయితే వేయించుకుంటున్నాను. ఇంకా చికెన్ అయితే నాటుకోడి చికెన్ అండి ఇది. ఇంక విజిల్స్ అయితే పెట్టేశాను. ఇదిగోండి ఈ విధంగా అయితే ఫిష్ ఫ్రై అయితే అవుతుంది. ఇంకా లాస్ట్కి వచ్చే కొంది ఇంక అట్లా అయిపోయిందండి ఆయిల్ అంతా. ఇంకా అదంతా తర్వాత తీసేసాను నేను. ఇంక ఇక్కడ వచ్చేసి నా బుజ్జి ఫిష్ అండి. ఇంక ఈ ఫిష్కు తోడు ఇంకొక 2 ఫిష్లు అయితే తెచ్చిపెట్టాను. కానీ ఎందుకనో అవి బాగా చిన్నగా ఉన్నాయి, ఉంటాయో ఉండవో అనిపించింది ఆ ఫిష్ని. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇదిగోండి చేపల పులుసు కోసం అని నేను కొంచెం మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగ ఇంతవరకు వేసి అయితే ఇదిగోండి చెక్క, లవంగ, జీలకర్ర, చెక్క, లవంగాలు అండ్ మెంతులు ముందే వేయించి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇవైతే వేయించుకుంటున్నాను. కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇంకా చికెన్ కర్రీ అయితే అక్కడ రెడీ అయిపోయిందండి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా చూడాలి ముక్క ఉడికిందో లేదో. ఇంకా చేపల ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకోండి ఈ విధంగా కొంచెం పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ మగ్గనిచ్చుకుంటున్నాము. ఇంక ఇది మగ్గిపోయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలండి మనము. చేపల ఫ్రై చాలా మంది చేసుకుంటారు రకరకాలుగా, మేమైతే ఈరోజు ఈ విధంగా చేస్తున్నాము. ఓన్లీ చేప తలకాయల వరకు 1-2 పీసులు అంతేనండి. మామూలుగా అయితే నేనైతే అసలు తెప్పించుకోను చేపని. ఎప్పుడైనా తెప్పించినా తలకాయలు అయితే తెప్పించుకోనండి, మేము ఎవరం తినమని. ఆయన ఈసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందో అనేసి తెప్పించాను. ఇంకోండి ఈ విధంగా వీటిని అయితే పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంక ఇంతలోకి ఇగో పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గిపోయాయి, ఆనియన్స్, టమాటాస్ ఇవన్నీ. ఇంక ఇప్పుడు ఇదైతే చింతపండు గుజ్జు నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఆ చింతపండు గుజ్జుని మాత్రం ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే మనకు వంటలకి వీటికి భలే తేలిగ్గా ఉంటుందండి, పని తొందరగా అయిపోతుంది. నానబెట్టుకొని
ఉడికిచ్చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలన్నా, పప్పులో వేసుకోవాలన్నా మనకు చాలా తొందరగా అయిపోతుంది పని. నానాలి, ఇంక ఇది మళ్ళీ తర్వాత జ్యూస్ తీసుకోవాలి, ఇంక అట్లాంటిది ఏం లేకుండా ఉంటుంది ఇట్లా కనుక తయారు చేసి పెట్టుకుంటే. చింతపండుని మాత్రం మరీ ఎక్కువగా కాదండి, ఒక మోతాదులో అయితే చేసి పెట్టుకోవచ్చు. నిల్వ కూడా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనకి ఈజీగా ఉంటుంది గబుక్కుని ఏదైనా చేసుకోవాలంటే చింతపండుకు సంబంధించింది ఏదైనా సరే. ఇదిగోండి ఇంక ఈ విధంగా దీంట్లో చింతపండు గుజ్జేసేసి ఉప్పు, కారం, పసుపు ఇంకా ఇవన్నీ కూడా వేసేసామండి. ఇంక తర్వాత కొంచెం అది మగ్గిన తర్వాత ఇదిగోండి చేప తలకాయలు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఏంటిది ఈరోజు అంతా ఇదే చూపిస్తుంది అనుకుంటున్నారేమోనండి. నేను ఇంతవరకే షూట్ చేశానండి ఈ వంటల వరకు. మేము ఎలా చేసుకుంటాం అనేది ఒకసారి వీడియో పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని ఈ విధంగా అయితే వీడియో అయితే తీసుకున్నానండి. నేను అందరు ఇలానే చేయాలని లేదు, మేము ఎలా చేస్తామనేది మాత్రమే ఇందులో చూపించాను. ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసి కొద్దిగా అట్లా వేగిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ అయితే పోసేసుకొని ఇంకా మగ్గ పెట్టుకోవడమేనండి. లాస్ట్లోనే ఆ పొడి అయితే వేసుకున్నాము. ఇంకోండి ఈ విధంగా వాటర్ అయితే వేసేసుకుంటున్నాము. మీరు ఈ సండే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఛానల్ని చూసి ఎంకరేజ్ అయితే చేయండి, వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంకరేజ్ చేయండి మాలాంటి చిన్న చిన్న వీడియోస్ చేసే వాళ్ళని కూడా. లాంగ్ వీడియోస్ ఏ పెట్టినా చూడట్లేదండి, అందుకనే నేను ఈ మధ్య అసలు లాంగ్ వీడియోస్ అంటూ ఏమీ చేయలేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడియో అయితే తీసుకున్నాను పెద్దది. ఇంకా అలాగే ఇదిగోండి ఇప్పుడైతే ఆ పొడైతే చల్లేసుకున్నాము. ఇందాక మనం మెంతులు, జీలకర్ర, అది చెక్క, లవంగా, ఇలాచి వేసుకున్నాం కదా, అది చేసేసుకొని కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర చల్లేసుకోవడం. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక ఈ విధంగా అయితే నేను చేసుకున్న వంటలు అయితే చూపించేస్తున్నానండి. ఫిష్ ఫ్రై చేశాను, మరి రాగి సంగటి, మరి అలాగే వైట్ రైస్, మరి అలాగే పెరుగు, మరి అలాగే నాటుకోడి కూర, మరి అలాగే చికెను ఫ్రై చేయడానికి కూడా పక్కకు పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడు తినలేమని చేయడం లేదు అది. ఇంకా చేపల పులుసు. ఇదండి ఈరోజు మేము చేసుకున్న మెనూ అయితే. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ముందు స్టార్టింగ్లో కొంచెం నాయిస్గా ఉన్నది ఉన్నట్టే పెట్టేశానండి వాయిస్, ఏం తప్పుగా అనుకోవద్దు. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.